హాయ్ ఫ్రెండ్స్, హెచ్పిఎల్ ఛానల్కి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే టాటా ఏజ్ మెడికేర్ సెలెక్ట్లో ఎలైట్లోకి వచ్చేసరికి డైలీ క్యాష్ బెనిఫిట్ అనమాట. సో పార్ట్ 8. సో మనం ఎలైట్లోకి వచ్చేసరికి పార్ట్ 8కి వచ్చాం కదా. సో పార్ట్ 8 ఏంటంటే డైలీ క్యాష్ బెనిఫిట్. ఈ డైలీ క్యాష్ బెనిఫిట్ ఎలాగుంటుందంటే చాలా కంపెనీల్లో కొన్ని ఇవి రైడర్ కింద ఉపయోగించుకుంటారు అనమాట. అంటే రైడర్ కింద ఎంతో కొంత అమౌంట్ మనం కడితే గానీ ఈ రైడర్ అనేది రాదనమాట. అంటే కొన్ని పాలసీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే 5,000 లేదంటే 1,000 కానీ ఎంతో కొంత రైడర్ ఉంటుంది అనమాట డైలీ క్యాష్ అవ్వడానికి. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇన్బిల్ట్ గా ఇస్తున్నారు. అంటే మన టాటా ఏజ్ మెడికేర్ సెలెక్ట్ లో ఎలైట్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఇన్బిల్ట్ గా వస్తుంది. అది ఎలాగో ఒకసారి మనం చూద్దాం. సో డైలీ క్యాష్ బెనిఫిట్ ఫర్ చూసింగ్ ట్విన్ షేరింగ్ అకామిడేషన్ ఏంటంటే మనం ఎవరైతే 2 బెడ్లు ఉన్న హాస్పిటల్ మనం అడ్మిట్ అవుతామో అప్పుడు మనకి పెర్ డేకి 1,200 చొప్పున మనకి ఇస్తారనమాట. సో అది ఎలాగ ఇస్తారంటే మనకి సింగిల్ ప్రైవేట్ రూమ్ కానీ డెలక్స్ రూమ్ కానీ సూట్ రూమ్ కానీ వీటిలో అడ్మిట్ అవ్వకూడదు. అది కూడా 24 hours అడ్మిషన్ లో ఉండి మనం ఈ రూమ్ లో కానీ మనం సెలెక్ట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే డెఫినెట్ గా మనకి 1,200 పెర్ డేకి ఇస్తారనమాట. అదే విధంగా డైలీ క్యాష్ బెనిఫిట్ ఫర్ చూసింగ్ మల్టీ షేరింగ్ అంటే ముగ్గురున్న పర్సన్స్ కానీ లేదా నలుగురున్న పర్సన్స్ రూమ్ లో కానీ మనం అడ్మిషన్ అయినట్టుగా అయితే డెఫినెట్ గా మనకి ఎంత వస్తుంది 1,500 పెర్ డే అనమాట. అంటే 1,500 10 రోజు పెర్ డేకి మనకి అకామిడేషన్ డైలీ క్యాష్ బెనిఫిట్ అనేది ఇస్తారన్నమాట. సో దీనికోసం మనం ఎటువంటి రైడర్ కొనుక్కోవట్లేదు, ఎటువంటి ఛార్జెస్ చేసుకోలేదు. జస్ట్ మనకి ఏంటంటే ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల వీటికి మనకి అవసరం వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ మనం ఎక్కువగా దేనికి వాడుకోవచ్చు అంటే హాస్పిటల్ ట్రావెల్ ఖర్చులు, ఏదంటే మనకి ఏదైతే డైలీ ఎవరైతే మన హాస్పిటల్ చూడడానికి వస్తారో లేదంటే ఆ పేషెంట్ కి ఫుడ్ కోసం కానీ ఇలాంటి వాటికి కూడా మనం ఇలా వాడుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అటెండర్ ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు కూడా మనం ఈ ఛార్జెస్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇలాంటి రైడర్ అనేది మనకి ఇన్బిల్ట్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. సో మీలో ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఇంటివి డౌట్ అయినా సరే డెఫినెట్ గా నాకు కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్ కాల్ చేసి మీకు ఎన్ని డౌట్ అయినా నాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీలో ఎవరికైనా హెల్త్ పాలసీ కావాలనుకుంటే డెఫినెట్ గా నాకు కాల్ చేయండి. మీకు సరైన మీ ఏజ్ తగ్గట్టుగా ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో మీ బడ్జెట్లో ఏదైతే అవుతుందో దానికి తగ్గట్టుగా మనకి టాటాలో అన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి. సో దాని తగ్గట్టు మీకు ప్లాన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.